రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి అబ్బాయే బాలికను హత్య చేసినట్లుగా గుర్తించారు. సహస్ర ఇంటి పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఉంటున్న నిందితుడు దొంగతనం కోసం వెళ్లి బాలికను హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసు మిస్టరీ వీడినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. 10వ తరగతి అబ్బాయే హత్య చేసినట్లుగా ఈ నేపథ్యంలో పోలీసులు ఆధారాలతో సహా గుర్తించినట్లుగా కూడా ఈ నేపథ్యంలో సమాచారం అందుతోంది. సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి అబ్బాయి బాలికను హత్య చేసినట్లుగా గుర్తించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎటువంటి క్లూస్ కూడా దొరకనటువంటి ప్రస్తుత పరిస్థితి నుంచి నిందితుడిని కనుగొనేటువంటి ప్రస్తుత పరిస్థితి వరకు ఏం చెప్తున్నారు పోలీసులు? దీనికి సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మనం చూసుకుంటే కనుక అదే 4 రోజుల నుండి మొత్తం తొలుగా ఏదైతే కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులు పోలీసులు ఛేదించాలనే తెలుస్తుంది. అదే విధంగా అయితే మొత్తం 40 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇప్పటికే 40 మంది వ్యక్తులను కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపారు. మొత్తం తొలుగా అక్కడ కాలనీలో ఉండేటటువంటి వాళ్ళు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు అయితే వాళ్ళని విచారణ చేశారు. విచారణ చేసిన దిశగా మొత్తం తొలుగా అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించారు. క్లూస్ టీమ్ ఆధారంగా కూడా మొత్తం తొలుగా అయితే మొత్తం అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను సేకరించిన నేపథ్యంలో పోలీసులకు కూడా ఈ యొక్క కేసు సవాలుగా మారిన నేపథ్యంలో ఆ పోలీసులు మొత్తం తొలుగా కూడా నిన్నటి నుండి వాళ్ళ పేరెంట్స్ ను కూడా నిన్న సుమారుగా 7 గంటల పాటు విచారించారు. ఆ కాస్త అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఈ రోజు కూడా మళ్ళా ఆ 3 గంటల పాటు సహస్ర యొక్క పేరెంట్స్ ను కూడా విచారించడం జరిగింది. విచారించిన నేపథ్యంలో ఈ యొక్క హత్యకు దారి తీసిన క్రమాన్ని మొత్తం పోలీసులు కూడా కనుగొనడం జరిగింది. అయితే ఈ యొక్క బాలిక ఇంటి పక్కన ఉండేటటువంటి 10వ తరగతి బాలుడు ఎవరైతే ఉంటారో 10వ తరగతికి చెందినటువంటి ఆ బాలుడే ఈ యొక్క సహస్రని హత్య చేశారంటూ కూడా పోలీసులు గుర్తించారు. పోలీసుల అదుపులోన ఈ యొక్క 10వ తరగతికి చెందినటువంటి బాలుడు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ బాలుడే ఇంతటి ఆ ఘోరాన్ని చేశారో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతటి ఘోరంగా ఆ యొక్క సహస్ర ఎవరైతే ఉన్నారో సహస్ర మొత్తం తొలగా కూడా 20కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. కాబట్టి దొంగతనంకు వెళ్ళినటువంటి బాలుడు సహస్ర ఉండడం చేత అతి కిరాతంగా చంపాడంటూ పోలీసులు చెప్తున్నారు. కానీ అయితే పోలీసులు కూడా ఇంకా విచారణ చేస్తున్నారు. అయితే ఈ బాలుని ఒక్కరి నుంచే ఇది అయిందా, ఈ దాంట్లో ఇంకెవరైనా సహకరించారా, ఎవరెవరు ఉన్నారా అనే కోణం లోపల మొత్తం తొలగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న అదుపులోకి ఇప్పుడే తీసుకోవడం జరిగింది. కాబట్టి పోలీసులు దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఆ యొక్క బాలు నుండి విచారణ కోరుతున్నారు, వివరాలు తీసుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు చేశారు, ఎక్కడ చేశారు, ఏ విధంగా ఇంత ఘోరంగా అయితే మొత్తం హత్య చేయడానికి కారణాలు ఏంటి అంటూ కూడా తెలుసుకుంటున్నారు. ఒకవైపు మరోవైపు ప్రేమ విషయం ఏమైనా ఉందా, ప్రేమ వైఫల్యం ఏమైనా ఉందా అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఈ కోణంలో మొత్తం రోజుగా చూసుకుంటే పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ప్రాథమికంగా ఈ యొక్క 10వ తరగతి అబ్బాయి హత్య చేశారంటూ కూడా ప్రాథమిక విచారణకైతే వచ్చారు. ఇంకా మొత్తం విచారణ కొనసాగుతుంది. కాబట్టి విచారణ తర్వాత ఇంకా తెలియాల్సింది. బాలిక తల్లిదండ్రులు ఏమైనా చెప్తున్నారు అంటే గతంలో కావచ్చు, లేకపోతే తర్వాత ఎప్పుడైనా అతని మీద అనుమానం రావడం కానీ, లేకపోతే వేధింపులకు గురి చేయడం కానీ ఇలాంటి ఘటనకు సంబంధించి ఏమైనా చెప్తున్నారు? అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తం తోడుగా కూడా బాలిక తల్లిదండ్రులను మొత్తం సుమారుగా నిన్న 7 గంటల పాటు విచారించారు. ఈ రోజు కూడా 3 గంటల పాటు విచారించిన నేపథ్యంలో అయితే బాలిక తల్లిదండ్రులు కూడా మాకు ఎవరిపైన అనుమానం లేదు అంటూ కూడా మొత్తం తోడుగా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎవరు కూడా మాకు అనుమానం లేదు, మాకు ఎవరు కూడా శత్రుత్వం కూడా లేదు అని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో కూడా చూసుకుంటే బాలిక తల్లిదండ్రులను కూడా విచారించిన నేపథ్యంలో ఒకవైపులో అయితే ఇంట్లోకి ఎవరు రాలేని పక్షంలో అయితే ఈ యొక్క బాలిక తండ్రి మొదటిసారిగా చూశారు. కాబట్టి తండ్రి ఏమైనా హత్య చేశారా అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన క్రమం లోపల అయితే మా తండ్రి కూడా చెప్పడం జరిగింది, నా సొంత కూతుర్ని, నా కన్న కూతుర్ని నేను ఎలా చంపుకుంటాను, నేను అయితే పిచ్చివాడ్ల రోడ్ల మీద ఎందుకు తిరుగుతాను అని చెప్తూ వచ్చిన నేపథ్యంలో ఈ రోజులు అయితే 10వ తరగతి ఆ బాలుడు చంపిన విషయాన్ని తెలుసుకున్నటువంటి అయితే పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కోణం లోపల చూసుకుంటే అయితే ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనా అయితే
10వ తరగతి బాలుని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఆ పోలీసులు విచారించిన నేపథ్యంలో అయితే బాలుడు ఇంత పని చేసినటువంటి బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బాలుని విచారిస్తున్నారు. ఎంతమంది ఉన్నారు ఈ దాంట్లో పాల్గొన్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు పాల్గొన్నారు, ఏ విధంగా స్కెచ్ చేశారు, ఇంత దారుణానికి మొత్తం తొలుగా అమ్మాయి ఆ యొక్క బాలిక సహస్ర పైన 20కి పైగా గాయాలు అయితే కత్తిపోట్లు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 20 కత్తిపోట్లను అంటే చేయడం వరకు ఎంతమంది సహకరించారనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులకే సవాల్ విసిరినటువంటి ఈ యొక్క అయితే కేసు ఏదైతే ఉందో ఆ కేసుని మొత్తం తొలుగా కూడా ఛాలెంజ్ గా తీసుకున్నారు పోలీసులు. ఛాలెంజ్ గా తీసుకొని 4 రోజుల నుండి సహస్ర అంత్యక్రియలు అయ్యేటంత వరకు మొత్తం పోలీసులు సుమారుగా 40 మందిని దీనికి సంబంధించినటువంటి మొత్తం తోలుగా 40 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు క్రమం లోపల అయితే ప్రతి బిల్డింగ్ లో ఉన్నటువంటి ప్రతి అణువు క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారంగా ఆ మొత్తం క్లోజ్ ని కూడా సేకరించారు. అయితే ఈ యొక్క బాలికను చంపింది ఎవరు అని అయితే 4 రోజుల నుంచి పోలీసులు కనుక్కోలేకపోయారు. అయితే ఈ యొక్క కాలనీలో ఉండేటటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలన చేశారు. సుమారు 40కి పైగా కెమెరాలను కూడా అయితే పరిశీలన చేశారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు విచారిస్తూ వచ్చారు. మొత్తం 40 మందిని విచారణ చేసిన తర్వాత అయితే ఇంటి పక్కన ఉన్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు ఈ హత్య చేశాడు అనే అయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణకు వచ్చిన తర్వాత బాలుని ఇప్పుడు ప్రజెంట్ అయితే కూకట్పల్లి పోలీసుల అదుపులో బాలుడు ఉన్నాడు. ఆ యొక్క బాలుని పోలీసులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎంతమంది చేశారు, ఏ విధంగా చేశారు, దేని కొరకు చేయవలసి వచ్చింది అంటూ కూడా బాలుని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మాత్రం అయితే దొంగతనానికి వెళ్ళినటువంటి బాలురు అయితే వాళ్ళ ఇంట్లో దొంగతనానికి వెళ్ళిన సమయం లోపల సహస్ర ఇంట్లో ఉండడం గమనించారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే సహస్ర కంట్లకు కనబడడం చేత ఈ విధంగా హత్యకు గురైంది, ఈ విధంగా దారుణానికి పాల్పడినట్టు కూడా సమాచారం వస్తుంది ప్రాథమికంగా. ఇంకా పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి ఇంకా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అయితే ఈ యొక్క మెడికల్ రిపోర్ట్ ప్రకారం అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం సుమారు 25 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఈ హత్య చేసి ఉంటాడని అనుమానం కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు 10వ తరగతి అబ్బాయి అంటే కనీసం సుమారుగా 15 సంవత్సరాలు ఉంటారు. ఒకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివితే 15 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్లారిటీ రావాలి. ఇంకొకటి కూడా 20 ఘాట్లు ఉన్నాయి. అయితే ఏదైతే గొంతు భాగాన్ని కోయడం జరిగింది, మెడ భాగంలోనే 14 గాయాలు ఉన్నాయి. ఆ తర్వాత కడుపులో మొత్తం కూడా 7కు పైన గాయాలు ఉన్నాయి. మొత్తం పైగా గాయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ దారుణానికి ఒక్కరి చేత అయిందా, ఇంకెవరైనా గ్యాంగ్ ఉందా, లేకుంటే వేరే వాళ్ళతో చేయించారా అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ యొక్క మిస్టరీగా మారినటువంటి ఏదైతే కూకట్పల్లి కేసు ఉందో ఈరోజు ఆ యొక్క సందిగ్ధం అయితే నెలకొంది అని చెప్పాలి. దానికి పులి స్టాప్ పెట్టేందుకు కూడా పోలీసులు చూస్తున్నారు, ఆ బాలుని విచారిస్తున్నారు. అయితే ఆ బాలుని విచారణలో ఇంకా నమ్మలేని నిజాలు బయటికి రావాల్సి ఉంది. అయితే 15 సంవత్సరాల బాలుడు ఇది చేశాడు, 10వ తరగతి చదువుతున్న బాలుడు ఇంత దారుణంగా అతి కిరాతకంగా చంపాడు అంటే మొత్తం టోలుగా కూడా ఇటు స్థానికులతో పాటు పోలీసులు కూడా ఆ విస్మయానికి లోనవుతున్నారు. ఏ విధంగా చేయవలసి వచ్చింది, దీనికి కారణం ఎవరు, అయితే దీని వెనకాల పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క ప్లాన్ నడుస్తుంది అనే కోణంలో చూస్తున్నారు. మరొక కోణం కూడా అయితే ఏదైనా ప్రేమకు సంబంధించి ఏదైనా విషయం ఉందా అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. అయితే లవ్ మ్యాటర్ ఏమైనా ఉందా వీళ్ళిద్దరి మధ్యలో అంటూ కూడా చూస్తున్నారు. 80,000 రూపాయలు దొంగతనం చేసి ఒకవేళ ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలో కూడా ముందే పేపర్ మీద ప్రీ ప్లాన్డ్గా అతను రాసుకొని మరి దొంగతనానికి వెళ్ళినట్లుగా కూడా మరొక సమాచారం అందుతోంది. ఈ కోణానికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? నిజంగా అంత ప్రీ ప్లాన్డ్గా బాలుడు వచ్చాడు అని అంటే మీరు చెప్పినట్లుగా 25 ఏళ్ల వ్యక్తి ఎవరైనా వెనకుండి ఇదంతా నడిపించారా, లేకపోతే బాలుడే కావాలని ఇదంతా చేశాడు అనేటువంటి ఒక కోణం కూడా, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? ఖచ్చితంగా పోలీసులు ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అయితే ఇన్ని రోజులకు ఈ యొక్క ఉత్కంఠ తెరబడిన నేపథ్యంలో అయితే పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం 25 సంవత్సరాల వ్యక్తి చేశారంటూ కూడా డాక్టర్లు తెలిపిన నేపథ్యంలో
అయితే ఈ కోణంలో చూసుకుంటే కనుక ఏదైతే పోలీసులు ఒక చిట్టి మీద గిట్ట ఈ బాలుడు 80,000 రూపాయల కొరకు దొంగతనంకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎదురొస్తే ఏ విధంగా ఇచ్చేయాలి, వాళ్ళతో ఫైట్ ఏ విధంగా చేయాలి అనే కోణం లోపల అక్కడ రాసుకొని ఉండవచ్చు. కానీ అయితే దీని వెనకాల ఎవరున్నారు అనే కోణం లోపల కూడా పోలీసులు అయితే మొత్తం తొలగా దీన్ని ఫాలో చేస్తున్నారు. ఎందుకంటే అత్యంత ఉత్కంఠభరితమైన కేసు, అత్యంత కీలకమైన కేసు, పోలీసులకే సవాల్ విసిరినటువంటి కేసు, ఎప్పుడూ లేని విధంగా జరిగినటువంటి కేసు కాబట్టి మొత్తం తొలగా ఒక్క క్లూ కూడా దొరకకుండా ఇంత జాగ్రత్త పడినటువంటి కేసు కాబట్టి ఆ పోలీసులను ముప్పతిప్పలు పెట్టినటువంటి కేసు, తల్లిదండ్రులను కూడా ఒక వైపున ఆ పోలీసుల యొక్క ఆలోచన తల్లిదండ్రుల పైన కూడా పోయినటువంటి కేసు. అయితే మొత్తం అందరినీ విచారణ చేశారు. సుమారుగా దీనిలో 40 మందిని విచారణ చేశారు. 40 మందిని విచారణ చేసిన తర్వాత కూడా క్లూస్ దొరకలేదంటే పోలీసులకు ఎంత పెద్ద సవాలో మనం అయితే మొత్తం గుర్తించవచ్చు. కాబట్టి ఈరోజు బాలుని అయితే ఇప్పుడే కాసేపటి క్రితమే అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అయితే మొత్తం మొదటిసారిగా ప్రాథమిక విచారణకు వచ్చారు. ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఇది చేశారు అంటూ కూడా ఇంకా ఆ వివరాలు అడుగుతున్నారు. కాబట్టి ఆ యొక్క బాలుని వెనకాల ఇంకెవరైనా ఉండొచ్చు అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే సుమారుగా ఎంతమంది ఈ దాంట్లో పాల్గొన్నారు అనే కోణం లోపల కూడా దర్యాప్తు ప్రవీణ్, బాలుడి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? పోలీసులు బాలుడి తల్లిదండ్రులు కూడా విచారించడం జరిగిందా? గతంలో కావచ్చు, లేకపోతే ఈ ఘటన జరగడానికి ముందు కావచ్చు, వింత ప్రవర్తన కానీ లేకపోతే ఆ బాలుడి మీద ఉన్నటువంటి రిమార్క్స్ దానికి సంబంధించి ఏమైనా చెప్తూ ఉన్నారా? దానికి సంబంధించి అప్డేట్స్. ఎస్, అయితే ఇప్పటికే అక్క ఇంటి పక్కనే ఉంటుంది, వీళ్ళు ఇంటి పక్కనే ఉంటున్న కోణం లోపల ఎవరి మీద వీళ్ళు ఎవరి మీద మాకు ఇలాంటి అనుమానాలు లేవు అంటూ కూడా పేరెంట్స్ చెప్తూ వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వీళ్ళు కూడా మా అబ్బాయి అలాంటి వ్యక్తి కాదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. 10వ తరగతి చదివే బాలుడు అయితే ఆ విధంగా చేసే వ్యక్తి కూడా కాదు అంటూ చెప్తూ ఉన్నారు. ఏదైనా ప్రేమ కోణం ఏదైనా ఉందా అనే లోపల కూడా ఆలోచనిస్తున్నారు. కాబట్టి అక్కడ ఉండేటటువంటి వాళ్ళు అయితే తల్లిదండ్రులకు ఏమైనా చెప్పారా, ఈ సంఘటన జరిగిన తర్వాత తల్లిదండ్రులకు ఏమైనా చెప్పారా, లేకుంటే తన స్నేహితులకు ఎవరికైనా చెప్పారా అనే కోణం లోపల పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన బాలుడు అయితే యూజ్ చేసినటువంటి సెల్ ఫోన్ ఉంటుందో సెల్ ఫోన్ ఆధారంగా కూడా కొన్ని క్లూస్ రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ హత్యలో పార్టిసిపేషన్ చేసిన తర్వాత ఎవరితో అయినా ఈ విషయం చెప్పుకున్నారా, లేకుంటే తల్లిదండ్రులకు ఏమైనా చెప్పడం జరిగిందా? అయితే ఈ క్రమం మొత్తం టోటల్గా చూస్తుంటే అక్కడ డాగ్ స్క్వాడ్ గిట వచ్చింది. మరి డాగ్ స్క్వాడ్ వచ్చిన నేపథ్యంలో ఆ డాగ్ స్క్వాడ్ అక్కడ ఎందుకు వెళ్ళలేదు అనే కోణం లోపల కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి అయితే తల్లిదండ్రులు చెప్తున్న ప్రకారం కూడా అయితే ఇక అటువంటి వ్యక్తి కాదు, ఎప్పుడు కూడా గతంలో నేర చరిత్ర కూడా లేదు అని చెప్తున్నారు. అయితే ఈ క్రమం లోపల చూసుకుంటే ఎవరైనా చేయించారా, ఇది మొత్తం టోల్గా ప్రీ ప్లాన్ మర్డరా అనే కోణం లోపల కూడా పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి మొత్తం వివరాలు రాబట్టేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతమంది పార్టిసిపేషన్ చేసింది అనేది అయితే తేలాలి. ఎందుకంటే అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ మెయిన్గా చెప్తున్నది అయితే ఒక 25 సంవత్సరాల బాలుడు చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే ఏ విధంగా ఇంత దారుణానికి ఎలా బడిసిపడతాడు, అయితే అప్పుడు బాలిక ప్రతిఘటించడం చేత ఈ విధంగా చేశారా అనే కోణం లోపల ఇంకా మొత్తం ఎంక్వైరీ నడుస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో మొత్తం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అటు తల్లిదండ్రుల వర్షన్ ఏముంది, ఇటు బాలుడు ఈ విధంగా చేయడానికి కారణం ఏముంది అనేది ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసులు వెల్లడించినట్టు తెలుస్తుంది. పర్టికులర్గా ప్రీ ప్లాన్డ్గా వచ్చాడు అనేటువంటి అంశం కావచ్చు, లేకపోతే ముందుగా తనతో వచ్చేటప్పుడు ఒక కత్తిని కూడా తీసుకొచ్చాడు అనేటువంటి ఒక మాట, దీనికి సంబంధించి వెనక ఎవరో ఉన్నారు అనేటువంటి సమాచారం అయితే సోషల్ మీడియాలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారి కుటుంబంలో కావచ్చు, లేకపోతే తనకు సంబంధించినటువంటి స్నేహితులు, ఆ బాలుడికి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరికైనా నేర ప్రవృత్తి కావచ్చు, అటువంటి వారితో తనకేదైనా సంబంధాలు ఉండొచ్చు. ఈ కోణానికి సంబంధించి ఏం చెప్తున్నారు అక్కడ? ఎస్, అయితే ఇప్పుడే దర్యాప్తు మొదలు పెట్టారు. కాబట్టి ఈ బాలుడు ఎవరైతే అయితే ఈ యొక్క హత్య చేసిన తర్వాత కానీ, హత్య కంటే ముందు రోజు కానీ అయితే ఎవరికైనా చెప్పారా, ఈ విధంగా ఖచ్చితంగా చేస్తాను అని చెప్పారా, లేకుంటే 80,000 దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది అనేది అయితే మొదటి వచ్చిన క్వశ్చన్ ఇది. దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది, అంత కిరాతకంగా చంపవలసిన అవసరం ఏముంది అనేది అయితే 2 కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్న కొద్దీ 4 రోజుల నుండి మొత్తం టోల్గా డాగ్ స్క్వాడ్ సాయంతో మొత్తం సీసీ కెమెరాలు కాల్ని మొత్తం జల్లెడ పడుతున్నారు. 40 మందిని మొత్తం టోల్గా ఇచ్చేశారు, ఫింగర్ ప్రింట్స్ సేకరించారు, 40 మందిని మొత్తం విచారణ చేశారు. అయితే ఈ క్రమం లోపల మొత్తం టోల్గా చూసుకుంటే అయితే ఇవన్నీ కూడా క్వశ్చన్స్, దీనికి సమాధానాలు కూడా రాబడుతున్నారు పోలీసులు. అయితే బాలిక చనిపోయే కంటే ముందు అయితే ఈ అబ్బాయి ఏ విధంగా ప్రవర్తించాడు, ఆమెతో పాటు ఏ విధంగా ఉండేవాడు, అయితే క్లాస్మేట్స్ ఏ విధంగా చెప్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తన సంబంధిత ఫ్రెండ్స్ కు కూడా అక్కడ బంధువులకు కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాలుడు ఏ విధంగా ఉండేవాడు అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళతో కూడా అయితే తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్.
ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్.